गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठल दास महाराज की जय। పరమ కృపాలు అయిన పరమేశ్వరుని యొక్క కోపంతో వీరభద్రస్వామి ఆయన వచ్చి ఈ యాగంలో ఉండే అందరికీ ఇలా శిక్షించి తర్వాత అక్కడుండే ఆ భృగు, పూష, తర్వాత భగహ, దక్షుడికి వీళ్ళందరికీ శిక్ష ఇచ్చిన ప్రభు పరమేశ్వరుడు. సాధారణంగా పరమేశ్వరుడు అయితే ఆయనకు ఆశుతోషి అని పేరు. ఆశుతోషి అంటే ఏమిటంటే, ఆశు అంటే శీఘ్రం, తోషి అంటే ఆయన సంతోషించంట. అందుకే అసురులు, రాక్షసులు అందరూ పరమేశ్వరు గురించి తపస్సు చేస్తారు. ఎందుకంటే మహావిష్ణు గురించి తపస్సు చేసినామంటే ఇంకా దండిగా సంవత్సరాలు చేయాలి. సాధారణంగా మహావిష్ణువు రాడు, పరమేశ్వరుడు అయితే భిన్నగా వచ్చేస్తాడు. అందుకోసమే పరమేశ్వరు గురించి తపస్సు చేస్తారంట ఈ రాక్షసులందరూ. ఆయనకు ఆశుతోషి అని పేరు. అలాగా అనుగ్రహ బుద్ధితో ఉండే ఆయన ఇన్ని జరిగిన తర్వాత కూడా కోపం నారదస్వామి వచ్చి చెప్పినందువల్ల కోపాన్ని తెచ్చుకున్నారంట. అలా శాంతస్వరూపి అయిన పరమేశ్వరుడు ఆయన. అలాంటి పరమేశ్వరుడికే కోపం వచ్చేలాగే దక్షుడు చేసినందువల్ల ఈ యాగం అనేది చిన్నాభిన్నమయ్యి ఆ దక్షుని యొక్క తలను తీసి ఆ వీరభద్రస్వామి ఆ హోమకుండంలో వేసి, నువ్వు ఆ హోమకుండంలో ఉండే అగ్ని దగ్గర నువ్వు నెయ్యి అట్లా సామగ్రులు ఈ విధిగా తింటున్నావు, ఈరోజు నీకు ఈ దక్షుని యొక్క తలనే అర్పిస్తున్నాను అని ఇలా తల వేసి దానిపైన నెయ్యి వేసి ఇది ఆహుతిగా తిను అని చెప్పి ఆ దక్షుని యొక్క తలను సమర్పించి అక్కడి నుంచి వీరభద్రస్వామి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిన తర్వాతనే ఈ దేవతలకు, ఆ ఋషులకు, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలిసిందంట ఇది ఎంత పెద్ద తప్పు మనం చేసినామని. సాధారణంగా ప్రపంచంలోనే కదా అన్నీ చేసిన తర్వాత ఆ శిక్ష మనకి పడేటప్పుడే కదా మనం ఇది చేసి ఉండకూడదు, ఆ చోటుకు మనం వెళ్ళి ఉండకూడదు, ఇలా మనం చేసిన తప్పు అనేది తర్వాతనే కదా వాళ్ళు ఇదన్నీ రియలైజ్ చేస్తారు. ఇలా ఇప్పుడు దేవతలందరూ ఇలా వాళ్ళు తెలిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బయలుదేరి పరమేశ్వరుని దగ్గర వెళ్ళి క్షమాపణ కోరాలి, పరమేశ్వరుని చూడాలి. కానీ పరమేశ్వరుని చూడాలంటే వీళ్ళకి భయం, ఏం పరమేశ్వరుని ఇంకా కోపంగా ఉన్నారా ఏమని తెలియదు. అందుచేత ఇలాంటి సమయంలో నేరుగా బ్రహ్మదేవుల దగ్గరే వెళ్తారు ఎవరైనా. ఆయనే పరమేశ్వరు దగ్గర, తర్వాత మహావిష్ణు దగ్గర తీసుకెళ్తారు. అలాగా అందరూ కలిసి సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవుల దగ్గర వెళ్ళి నమస్కరించి ఇలా జరిగిందని చెప్పినారు. వెంటనే బ్రహ్మదేవులు ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలుసు, ఆ దక్షుడు శివనింద చేసి ఒక యాగం చేస్తున్నాడని మీకు అందరికీ తెలుసు కదా, నేను మహావిష్ణు ఎందుకు ఆ యాగానికి రాలేదు, అధర్మంగా ఉండే యాగమని తెలుసు, ఇలా పరమేశ్వరునికి కోపం తెచ్చేలాగా పని చేస్తున్నాడని తెలిసి కూడా మీరందరూ వెళ్ళారు కాబట్టి ఈ శిక్ష మీకు పడాల్సిందే అని వాళ్ళ దగ్గర అంతా చెప్పి, వెంటనే దేవతలు మేము ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాము, పరమేశ్వరుని వెళ్ళి చూసి ఆయనతో క్షమాపణ కోరాలి అని అడిగిన వెంటనే నేను వస్తాను మీతో పాటు రండి పోతామంటూ బ్రహ్మదేవులు, ఆ దేవతలు అందరూ కలిసి తీసుకొని అక్కడి నుంచి కైలాసానికి వెళ్తున్నారంట. కైలాసం వెళ్ళేదానికి ప్రారంభించారు. అలా బ్రహ్మదేవులు, దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు అందరూ కలిసి కైలాసానికి వెళ్తున్నారు. ఆ కైలాసంకి వెళ్ళేది అంత అందంగా ఉన్నది కైలాసం అనేది. కైలాసంలో అక్కడ ఉండే ఆ విషయాలన్నీ వర్ణించి అక్కడ ఏ వృక్షములు ఉన్నాయి, ఏ పండ్లు ఉన్నాయి, అక్కడ ఏవే పక్షులు ఉన్నాయి, ఏ పువ్వులు ఉన్నాయి అన్నీ వర్ణించి తర్వాత ఆ కైలాసం ముందు వెళ్ళేదానికి ముందు అక్కడ చూసినారంటే అలకానామ వైపుర్యం అంటూ అలకా అనే ఒక పట్టణం, ఆ పట్టణం బయట నంద, అలకనంద అంటూ 2 నదులు, గంగనే అది ఇలా ప్రవహిస్తుంది. అది అయిన తర్వాత చూసినామంటే కైలాసం అనేది ప్రారంభమవుతుంది. ఎలాగైతే వైకుంఠంలో నైశ్రేయసం అనే వనం, ఆ వనంలోనే కదా అన్ని ఆశ్చర్యములు సనకాదులు చూసినారంటాము. అలాగనే ఇక్కడ కైలాసంలో కూడా సౌగంధికం అనే ఒక ఉద్యానవనం చూశారు. ఆ ఉద్యానవనం అంత ఆశ్చర్యంగా ఉందంట. ఆ ఉద్యానవనంలో పక్షులు, ఇలాగనే మృగాలు, తర్వాత పండ్లు, పువ్వులు, చెట్లు ఇవన్నీ చూసి ఇంత ఆశ్చర్యంగా ఉంది కైలాసం, ఇంత సంతోషకరంగా ఉంది అంటూ వాళ్ళు ఇలా సంతోషిస్తూ వస్తూ ఉండేటప్పుడు ఆ సౌగంధికం అనే ఉద్యానవనంలో పరమేశ్వరుడు ఉంటారు అని అక్కడుండే ఋషులందరూ చెప్పినారు. వెంటనే పరమేశ్వరుని చూసేదానికి అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు వచ్చారు. అలా వచ్చినప్పుడు చూస్తే సౌగంధికం అనే ఒక వనం, ఆ ఉద్యానవనంలో లోపల ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు ఎంత పెద్దది అంటే 100 యోజన దాకా ఉంటుందంట ఆ చెట్టు.
100 యోజన అంటే 1 యోజన 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్ వెళ్ళి చెప్తున్నారు. మనం 1 కిలోమీటర్ తీసుకున్నామంటే కూడా 100 కిలోమీటర్ దాదాపు అది విస్తారంగా ఉండే చెట్టు అంట. ఆ చెట్టులో ఎన్నో 1000 సంఖ్యలో పక్షులు అవి నివసిస్తున్నాయంట. అలాంటి ఒక దివ్యమైన చెట్టు. ఆ చెట్టు కింద చూసారంటే నారదులు, బ్రహ్మ ఋషులు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ అనుగ్రహిస్తూ ఇలా పద్మాసనంలో పరమేశ్వరులు ఇలా ఒక మండపం లాగా ఉంది, దాంట్లో కూర్చున్నారంట. పరమేశ్వరులు ప్రసన్న ముఖంతో ఉన్నారంట. శుద్ధ స్ఫటికమైన శరీరం, తలలో ఇలా శశాంక శేఖరుడిగా చంద్రప్రభ, తర్వాత జట, తర్వాత త్రినేత్రం, తర్వాత చేతిలో త్రిశూలం, కంఠంలో నాగం, ఇలా పులి చర్మం, ఏనుగు చర్మం ఇవన్నీ పెట్టుకొని ఇలా స్ఫటికం ఎలా ఉంటుందో ఆ రంగులో శరీరం అంట పరమేశ్వరునికి. ఇలా శరీరం అంతా విభూతి పూసుకొని ఇలా కూర్చుండే పరమేశ్వరుని స్వరూపాన్ని చూసి చాలా సంతోషించారు. ఎందుకంటే ఇప్పుడు ఇలా చేసేసి వెళ్ళారు కదా వీరభద్రుడు, ఇంకా కూడా పరమేశ్వరుడు కోపంగా ఉంటారు, మనకి ఇంకా కూడా ఏదైనా శిక్ష పడుతుంది అని భయంతో వాళ్ళు పరమేశ్వరుని చూసేదానికి వచ్చేటప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నంగా ఉంటున్నారు అని తెలిసిన వెంటనే వాళ్ళకి కూడా మనసు అనేది సమాధానమైంది. దానికంటే ఇంకో ఆశ్చర్యం ఏమి చూస్తున్నారంటే వెనకాల కుబేరు నిలబడుకొని ఇలా చామరం వేస్తున్నారంట పరమేశ్వరునికి. ఈ ప్రపంచానికి ఖజానా డబ్బులు కుబేరుడి దగ్గరే ఉంది. ఇప్పుడు ఇది డబ్బులు అనేది ప్రపంచ నిర్వాహం కోసం కుబేరుడి దగ్గర ఇచ్చిపెట్టినారంట. ఇది మన భగవంతుడు అదే స్విస్ బ్యాంక్ లాగా పెట్టుకోండి, ఆ డబ్బులన్నీ అక్కడే ఉంటాయి. అంత డబ్బులు, అన్ని డబ్బులు ఉండే చోట్ల ఆ కుబేరుడికి ఎంత పెద్ద స్థానం. ఆ కుబేరుని వెళ్ళి సాధారణంగా చూడాలంటే ఎంత పెద్ద స్థానము. అక్కడ రాజాది రాజుడిగా తన అంతఃపురంలో ఉంటాడు కుబేరుడు. కానీ ఇక్కడ పరమేశ్వరునికి ఒక దాసుల్లాగా వెనకాల నడుపుకొని చామరం వేసేది చూసి ఆశ్చర్యం చేసి ఆయనతో మాట్లాడాలనుకున్నారు. ఆయన మళ్ళీ మాట్లాడతామనేసినారంట. ఎందుకంటే పరమేశ్వరుని ముందు ఏం మాట్లాడేది, మంచి పోస్టులో ఉండేవాళ్ళు కూడా మహాత్ముల దగ్గరకు వస్తే ఇప్పుడు ఏం మాట్లాడొద్దు, గురుగారి దగ్గర మళ్ళీ మాట్లాడతామంటారు కదా. అలాగా పరమేశ్వరుల ముందు వ్యవహారం అంతా వద్దు, మళ్ళీ మాట్లాడుకుంటామని చెప్పి దేవతలకు చెప్పిన వెంటనే నేరుగా వచ్చి పరమేశ్వరుని నమస్కరించారు. అలా పరమేశ్వరుని వచ్చి నమస్కరించనే పరమేశ్వరుడు ప్రసన్నంగా ఉండి వాళ్ళందరినీ ఇక్కడికి రండి అని పిలిచినారంట. అలా పిలుస్తూ ఉండేటప్పుడు ఆ దేవతల మధ్యలో బ్రహ్మదేవుని చూసిన వెంటనే పరమేశ్వరుడు లేచి తాను స్వయంగా వెళ్ళి బ్రహ్మదేవుని చేతిని పట్టుకొని తీసుకొచ్చినారంట. ఎందుకంటే బ్రహ్మదేవులు త్రిమూర్తుల్లో ఒకటి కాబట్టి ఆయనకి మర్యాద ఇవ్వాలనేది సాంప్రదాయం. అందుకోసం ఆయన్ని చేతి పట్టుకొని ఇలా బ్రహ్మదేవుల్ని తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని పైన మాట్లాడేదానికి ప్రారంభించారు. వెంటనే దేవతలందరూ నమస్కారం చేసి మీరు ఇచ్చిన శిక్ష అనేది సరిగ్గానే ఇచ్చినారు, మీరు చేసిందే సరి, ఇలా చేయడమే తప్పు. మేము భగవన్ మాయతో ఎవరు దీంట్లో నుంచి బయట రాలేరు, ఆ మాయతో మేము కూడా తప్పు చేసినాము. ఈ దక్షుడు ఇచ్చే ఈ ఆహ్వానాలు, ఆ సన్మానాలు వీటి ఆశపడి మేము కూడా ఈ ఆహుతి కోసం ఇలా వచ్చినాము, మాకు తగిన శిక్ష అనేది పడింది. మీ వీరభద్రస్వామి వచ్చి ఈ దక్షుణ్ణి తలదీశాడు, తర్వాత భృగు యొక్క మీసము దాడి ఇవన్నీ తీసి ఆయన జుట్టుని తీసి భగుడు యొక్క కళ్ళు పోయాయి, పూషా యొక్క పళ్ళు పోయాయి. ఇలా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఇలా వాళ్ళకి శిక్ష ఇచ్చి మా అందరికీ అక్కక్కడ కొట్టి అక్కడక్కడ చేతులు కాళ్ళు విరిగాయి. ఇలా అందరికీ శిక్ష పడింది, చాలా సంతోషం. మీరు కోపంతో ఉండకూడదు, మీ కోపాన్ని కొంచెం శమనం చేసుకోవాలి. ప్రపంచం ఇలా మహాప్రళయ కాలంలో మీరు కోపాన్ని తెచ్చుకొని ఇలా లోకాన్ని ఇలా సంహరిస్తారు అనేది ఆ సమయంలో ఉండే కోపాన్ని ఇప్పుడు ఆ కోపం వద్దు, మాకు భయంగా ఉంది అని పరమేశ్వర దగ్గర ప్రార్థించి ఇలా కోపాన్ని శమనం చేసుకోవాలి. ఈ కోపం అనేది మీ కోపం అనేది ఆ సమయంలో ఉపయోగించాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకంతా ఉపయోగించకండి. ఎందుకంటే ఆ దక్షుడు ఎలా యాగం చేసినారంటే ఇప్పుడే మాకు అర్థమవుతుంది, మాకు జ్ఞానం వచ్చింది. వాడు చేసిన యాగం ఎలాగంటే స్వార్థపరంగా లోకక్షేమార్థం లేకుండా మన గురించి అందరూ బయట పెద్దగా చెప్పాలి, డాంబికంగా ఉండాలి అని ఇలా యాగం చేశాడు ఆ దక్షుడు. దాంట్లో మేము కూడా కలుసుకున్నాము, అందుచేత మాకు తగిన శిక్ష పడింది, అతనికి శిక్ష పడింది. ఇలా ఎవరైతే ప్రపంచంలో చేస్తారో మీరు వచ్చి అతన్ని సంహారం చేయాల్సిన అవసరం లేదు, అదే తన్ని వచ్చి అది నాశనం చేస్తుంది. అలాగనే వాడు చేసిన తప్పే అతన్ని నాశనం చేసింది. అందుచేత దీనివల్ల ఏం జరిగింది అంటే ఈ ప్రపంచానికే మంగళాన్ని ఇచ్చే యాగం అనేది నిలిచిపోయింది. ఈ యాగం అనేది నిలవకూడదు. అందుచేత ఇలా యాగం నిలిచిందంటే లోకముకి అమంగళం, హానికరం. అందుచేత మీరు కోపాన్ని శమనం చేసుకొని
పైన ఎవరైతే తప్పు చేశారో మీరు శిక్షించారో వాళ్ళందరికీ మళ్ళీ మీరు అవన్నీ ఇచ్చి, ఏ భృగుకి ఆ జటను తీసి ఆ మీసమును తీసి ఇలా శిక్షించారో వాడికి ఆ భృగుకి మళ్ళీ వాటిని ఇచ్చి, తర్వాత భగుడికి కళ్ళునిచ్చి, పూష అనే దానికి పళ్ళునిచ్చి, తర్వాత దక్షుడికి మీ శిరస్సునిచ్చి ఆయనకి ప్రాణభిక్ష పెట్టి వాళ్ళందరితో పాటు కలిసి మీరు వచ్చి యాగాన్ని పూర్తి చేసి లోకానికి మంగళాన్ని ఇవ్వాలి అని పరమేశ్వరుని దగ్గర ప్రార్థిస్తూ ఇలా దేవతలు చెప్పారు. దాంతో ఈ అధ్యాయం అనేది పూర్తి అయింది. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథ షష్ఠోऽధ్యాయః మైత్రేయోవాచ అథ దేవగణాః సర్వే रुद्रानीकैः पराजिताः शूलपट्टिशनिस्त्रिंश गदापरिघमुद्गरैः सञ्चिन्नभिन्न सर्वाङ्गाः सर्त्विक्सभ्याः भयाकुलाः स्वयंभुवे नमस्कृत्य कार्त्स्येनैतत् न्यवेदयन् उपलभ्य पुरेवैतत् भगवान् अब्जसम्भवः नारायणश्च विश्वात्मा न कस्याध्वरमीयतु तदा कर्ण्यविभुः प्राह तेजीयसी कृतागसी क्षेमाय तत्र सा भूयात् न प्रायेण बुभूषताम् अथापि यूयं कृतकिल्बिषाभवम् ये बर्हिषो भागभाजं परादुः प्रसादयध्वं परिशुद्धचेतसा क्षिप्रप्रसादं प्रगृहीताङ्घ्रिपद्मम् आशासाना जीवितमध्वरस्य लोकस्सपालः कुपितेन यस्मिन् तमाशु देवं प्रेययाविहीनं क्षमापयध्वं हृदि विद्धं दुरुक्तैः नाहं न यज्ञो न च यूयमन्ये यदेहभाजो मुनयश्च तत्त्वं विदुः प्रमाणं बलवीर्ययोर्वा यस्यात्मतन्त्रस्य क उपायं विधित्सेत् स इत्थमादिश्य सुरानजस्तैः समन्वितः पितृभिः सप्रजेशैः ययौ स्वधिष्ण्यात् निलयं पुरद्विषः कैलासम् अद्रिप्रवरं प्रियं प्रभोः जन्मौषधितपो मन्त्र योगसिद्धैः नरेतरैः जुष्टं किन्नरगन्धर्वैः अप्सरोभिः वृतं सदा नानामणिमयैः शृङ्गैः नानाधातुविचित्रितैः नानाद्रुमलता गुल्मैः नानामृगगणावृतैः नानामलप्रस्रवणैः नानाकन्दरसानुभिः रमणं विहरन्तीनां रमणैः सिद्धयोषिताम् मयूरकेकाभिरुतं मदान्धाळि विमूर्छितं
प्लावितैः रक्तकण्ठानां कूजितैश्च पतत्रिणाम् आह्वयन्तम् इवोद्धस्तैः द्विजान् कामदुघैः द्रुमैः व्रजन्तमिव मातङ्गैः गृणन्तमिव निर्झरैः मन्दारैः पारिजातैश्च सरलैश्चोपशोभितं तमालैः शालतालैश्च कोविदारासनार्जुनैः चूतैः कदम्बैः नीपैश्च नागपुन्नागचम्पकैः पाटलाशोकबकुलैः कुन्दैः कुरबकैरपि स्वर्णार्णशतपत्रैश्च वनरेणुकजातिभिः कुब्जकैः मल्लिकाभिश्च माधवीभिश्च मण्डितम् पनसोदुम्बराश्वत्थ प्लक्षन्यग्रोध हिङ्गुभिः भूर्जैः ओषधिभिः पूगैः राजपूगैश्च जम्बुभिः खर्जूराम्रातक आम्राद्यैः प्रियाळ मधुकेङ्गुदैः द्रुमजातिभिः अन्यैश्च राजितं वेणुकीचकैः कुमुदोत्पलकल्हार शतपत्रवनर्धिभिः नलिनीषुकलं कूजत् खगवृन्दोपशोभितम् मृगैः शाखामृगैः क्रोडैः मृगेन्द्रैः ऋक्षशल्यकैः गवयैः शरभैः व्याघ्रैः रुरुभिः महिषादिभिः कर्णान्त्रैकपदाश्वास्यैः निर्जुष्टं वृकनाभिभिः कदलीषण्डसमृद्ध नलिनी पुलिनश्रियं पर्यस्तं नन्दया सत्याः स्नानपुण्यतरोदया विलोक्य भूतेशगिरिं विबुधाः विस्मयं ययुः ददृशुः तत्र ते रम्याम् अलकां नाम वै पुरीं वनं सौगन्धिकं चापि यत्र तन्नाम पङ्कजं नन्दा च अलकनन्दा च सरितौ बाह्यतः पुरः तीर्थपादपदाम्भोज रजसातीव पावने ययोः सुरस्त्रियः क्षत्तः अवरुह्य स्वधिष्ण्यतः क्रीडन्ति पुंसः सिञ्चन्त्यः विगाह्य रतिकर्षिताः ययोः तत्स्नानविभ्रष्ट
नवकुङ्कुमपिञ्जरं वितृषोऽपि पिबन्त्यम्भः पाययन्तो गजागजीः तारहेममहारत्न विमान शतसङ्कुलां जुष्टां पुण्यजनस्त्रीभिः यथाकं सतडिद्घणम् हित्वा यक्षेश्वरपुरीं वनं सौगन्धिकं च तत् द्रुमैः कामदुघैर्हृद्यं चित्रमाल्यफलच्छदैः रक्तकण्ठकगानीकः स्वरमण्डितषट्पदं कलहंसकुलप्रेष्ठ खरदण्डजलाशयं वनकुञ्जरसङ्घृष्ट हरिचन्दनवायुना अधिपुण्यजनस्त्रीणां मुहुः उन्मथयन्मनः वैदूर्यकृतसोपानाः वाप्य उत्पलमालिनीः प्राप्ताः किं पुरुषैः दृष्ट्वा त आरात् ददृशुः वटं सयोजन शतोत्सेधः पादो न विटपायतः पर्यकृताचलच्छायः निर्नीडः तापवर्जितः तस्मिन् महायोगमये मुमुक्षु शरणे सुराः ददृशुः शिवम् आसीनं त्यक्तामर्षम् इव अन्तकम् सनन्दनाद्यैः महासिद्धैः शान्तैः संशान्तविग्रहम् उपास्यमानं सख्या च भर्त्रा गुह्यकरक्षसां विद्यातपो योगपथम् आस्थितं तमधीश्वरं चरन्तं विश्वसुहृदं वात्सल्यात् लोकमङ्गलं लिङ्गं च तापसाभीष्टम् भस्मदण्डजटाजिनम् अङ्गेन सन्ध्याभ्ररुचा चन्द्रलेखां च बिभ्रतम् उपविष्टं दर्भमय्यां भृस्यां ब्रह्मसनातनम् नारदाय प्रवोचन्तं पृच्छते शृण्वतां सताम् कृत्वोरो दक्षिणे सव्यं पादपद्मं च जानुनी बाहुं प्रकोष्ठे अक्षमालाम् आसीनं तर्कमुद्रया तं ब्रह्मनिर्वाण समाधिमाश्रितं व्युपाश्रितं गिरिशं योगकक्षां सलोकपाला मुनयो मनूनाम् आद्यं मनुं प्राञ्जलयः प्रणेमुः सतूपलभ्य आगतम् आत्मयोनिं सुरासुरेशैः
अभिवन्दिताङ्घ्रिः उत्थाय चक्रे शिरसाभिवन्दनम् अर्हत्तमः तस्य यथैव विष्णुः तथा परे सिद्धगणा महर्षिभिः ये वै समन्तात् अनुनीललोहितम् नमस्कृतः प्राह शशाङ्कशेखरं कृतप्रणामं प्रहसन्निव आत्मभूः ब्रह्मोवाच जाने त्वामीशं विश्वस्य जगतो योनिबीजयोः शक्तेः शिवस्य च परं यत्तद्ब्रह्म निरन्तरं त्वमेव भगवन्नेतत् शिवशक्त्योः स्वरूपयोः विश्वं सृजसि पास्यत्सि क्रीडन् ऊर्णपटो यथा त्वमेव धर्मार्थ दुघाभिपत्तये दक्षेण सूत्रेण ससर्जिताध्वरम् त्वयैव लोके अवसिताश्च सेतवः यान् ब्राह्मणाः श्रद्धधते धृतो व्रताः त्वं कर्मणां मङ्गलमङ्गलानां कर्तुस्म लोकं तनुषे स्वः परं वा अमङ्गलानां च तमिस्रमुल्बनं विपर्ययः केन तदेव तस्यचित् न वै सतां त्वत् चरणार्पितात्मनां भूतेषु सर्वेषु अभिपश्यतां तव भूतानि चात्मनि अपृथग्दिदृक्षतां प्रायेण रोषो अभिभवेत् यथा पशुं पृथग्धियः कर्मदृशो दुराशयाः परोदयेनार्पित हृद्रुजोनिशम् परान्दुरुक्तैः वितुदन्ति अरुन्तुदाः तान्मावधीद्दैववधान् भवद्विधः यस्मिन् यदा पुष्करनाभमायया दुरन्तया स्पृष्टधियः पृथग्दृशः कुर्वन्ति तत्र ह्यनुकम्पया कृपां न साधवो दैवबलात्कृते क्रमम् भवांस्तु पुंसः परमस्य मायया दुरन्तया अस्पृष्टमतिः समस्तदृक् तया हतात्मा स्वनुकर्मचेतः स्वनुग्रहं कर्तुमिहार्हसि प्रभो कुर्वध्वरस्योद्धरणं हतस्य भोः त्वया समाप्तस्य मनो प्रजापतेः न यत्र भागं तव भागिनो ददुः कुयज्विनो येन मखो निनीयते जीवतात् यजमानोऽयं प्रपद्येत
अक्षिणी भगः भृगोः श्मश्रूणिरोहन्तु पूष्णोदन्ताश्च पूर्ववत् देवानां भग्नगात्राणां ऋत्विजां चायुधाश्मभिः भवतानुगृहीतानाम् आशुमन्योस्तु अनातुरम् एष ते रुद्रभागोऽस्तु यदुच्छिष्टः अध्वरस्य वै यज्ञस्ते रुद्रभागेन कल्पताम् अद्य यज्ञहन्। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे षष्ठोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।